హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను ఉల్లి ఆవ ప్రిపరేషన్ చూపిస్తాను. అంటే మొన్న ఉగాదికి కొన్ని కాయలు తీసుకున్నాము. అవి వాడుకోగా ఒక కాయ ఉంది. దీంతో ఉల్లి ఆవ ఎలా ప్రిపేర్ చేయాలో సింపుల్గా నేను చెప్తాను. చూడండి, ఇప్పుడు తీసుకున్న పదార్థాలు ఏంటంటే ఒక మామిడికాయ బాగా పుల్లగా ఉంది ఇది. అయితే ఒక కప్పు గ్రైండ్ చేసిన కళ్ళుప్పు, సేమ్ అదే కొలతతో ఒక కప్పు కారం, అదే కొలతతో ఒక కప్పు ఆవు పిండి తీసుకున్నాను. చూడండి, ఈ మామిడికాయకి ఇవి తీసుకున్నాను. ఒక కప్పు అంటే ఒక టీ గ్లాసుడు పల్లి నూనె తీసుకున్నాను అనమాట. ఒక స్పూను మెంతులు, తర్వాత ఉప్పు. చూడండి, ఇలాగా అన్నీ తీసి పెట్టుకున్నాను. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పదార్థాలన్నీ రెడీగా పెట్టాను, కానీ మామిడికాయని ముక్కలుగా కట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఆ ప్రాసెస్ చూద్దాం. మామిడికాయ కూడా ముక్కలు చేసి తీసుకొస్తాను. తర్వాత ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ కూడా తీసుకొస్తాను. ఒక స్పూన్ ఇంగువ వేస్తే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళదాం. ఇప్పుడు మామిడికాయ ముక్కలు చేసి తీసుకొచ్చాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఆయిలు, ఆవపిండి, కారం, ఉప్పు పక్కకు పెట్టుకుందాం. పెట్టుకుని నేను తీసుకున్న ఈ డిష్లోకి మొత్తం పచ్చడి కలుపుకుందాం. ఓకేనా? ఇది ఆవపిండి. అన్నీ కూడా ఒకే కొలత. అంటే ఒక వంతు ఉప్పు, కళ్ళుప్పు మిక్సీ పట్టింది, ఒక వంతు కారం, ఒక వంతు ఆవపిండి. అలా తీసుకుని ఒక బౌల్లో మనం ముందు ఆ పిండిలన్నీ కూడా కలిపేసుకుందాం. అన్నీ కూడా ఒక్కొక్క వంతు సమానంగా తీసుకోవాలన్నమాట. అయితే కొంతమంది ఉప్పు తక్కువ తీసుకుంటారు, కానీ నేనైతే సమానంగా తీసుకుంటాను. ఉప్పు నూనె బాగున్నప్పుడే పచ్చళ్ళు బాగుంటాయి కదా. చూడండి, ఉప్పు వేసాను, కారం వేసాను, తర్వాత ఆవపిండి కూడా వేసాను. ఇవన్నీ కూడా ఒకే కొలత. అంటే ఒక కప్పు ఉప్పు, ఒక కప్పు కారం, ఒక కప్పు ఆవపిండి వేసి దానిలో ఒక స్పూను మెంతులు వేసాను. తర్వాత ఒక స్పూను ఇంగువ కూడా వేస్తున్నాను అనమాట. అంటే అస్సలు పచ్చడి పట్టడం తెలియని వాళ్ళకి కూడా ఈజీగా చేసుకునే విధానం ఇది. ఇప్పుడు నేనైతే ఉల్లి ఆవ పడుతున్నాను, కానీ మీరు ఆవకాయ పచ్చడి పట్టుకోవాలన్నా కూడా ఇలాగే చేసుకోవచ్చు అనమాట. అంటే ఒక వంతు ఉప్పు, ఒక వంతు కారం, ఒక వంతు ఆవపిండి, కొంచెం మెంతులు, కొంచెం ఇంగువ వేసేసి దాని అంతటిని ముందు ఇలా కలిపేసి పెట్టుకోవాలి. ఇలా బాగా కలిపేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలు తీసుకుంటాం కదా. ఆ మామిడికాయ ముక్కలో రెండు వంతులు మామిడికాయ ముక్కలు ఉంటే ఒక వంతు ఇలాగ మనం కలిపి పెట్టుకున్న మిక్సర్ అయితే సరిపోతుంది అనమాట. అంటే మామిడికాయ ముక్కలు 2 గిన్నెలు ఉన్నాయనుకోండి, మనం ఆ కలిపిన మిక్సర్ ఒక గిన్నెడైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది. కాబట్టి ముందు మిక్సర్ అంటే ఉప్పు, కారం, ఆవపిండి, మెంతులు, ఇంగువ కలిపేసి అప్పుడు ఆ పౌడర్ అంతటిని కొలతగా తీసుకోవాలి. సరేనా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక కాయే కాబట్టి ఉజ్జాయింపుగా కలిపేస్తున్నాను. కొలతలు ఏమీ వేయకుండా కలిపేస్తున్నాను. మీరు మామూలుగా ఎక్కువ ఆవకాయ కానీ ఉల్లి ఆవ కానీ కలుపుకోవాల్సి వచ్చినప్పుడు ఆ విధంగా కలుపుకోండి. అంటే 2 గిన్నెలు ముక్కలు ఉంటే ఒక గిన్నె ఫుల్గా అవి మనం కలిపిన మిక్సర్ ఉండాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడూ కూడా మామిడికాయ ముక్కల్లో ఖచ్చితంగా ముందు ఆయిల్ వేసి కలపాలి. అలాంటప్పుడు ముక్క మెత్తబడిపోకుండా ఉంటుంది అన్నమాట. చక్కగా క్రిస్పీగా గట్టిగా ఉంటుంది. కాబట్టి ముందు ఆవకాయ ముక్కల్లో మనం చక్కగా ఇది ఆయిల్ కలిపేసుకున్నాం కదా, కొద్దిగా ఆయిల్ కలిపేసుకుని ఆ ముక్కలన్నీ కూడా మనం ఈ కలిపి పెట్టుకున్న ఈ పొడిలో వేసేసుకోవాలి. ఈ పొడిలో ఏమున్నాయి మీకు ఐడియా ఉంది కదా. ఆవపిండి, గ్రైండ్ చేసిన కళ్ళుప్పు, కారం, కొన్ని మెంతులు, ఒక స్పూను ఇంగువ, అవి మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇలా కలిపేసుకుని ఏదైనా ఒక పాత్రలోకి వేసేసుకోవాలి. అంటే ప్లాస్టిక్ కానీ స్టీల్ కానీ దేనిలోకైనా సరే ఎత్తి పెట్టేసుకుని ఇవాళ రేపు అట్టే ఉంచేసేయాలి. అలాగా ఒక మూత పెట్టేసి అలాగే ఉంచేయాలి. తర్వాత ఎల్లుండి ఏం చేయాలంటే దీన్ని కలపాలి. అంటే పచ్చడిని 3వ రోజు కంపల్సరీ
తిరిగి కలుపుకోవాలన్నమాట. ఆ కలుపుకున్నప్పుడు మనం కారం ఏమన్నా తగ్గిందా లేకపోతే ఉప్పు సరిపోయిందా లేదా అనేవి మనం చూసుకుని దాని ప్రకారం మనం ఏమైనా తక్కువైతే అది కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా కలుపుకోవచ్చు మూడో రోజు. నేను ఉన్న ఆయిల్ వేసేస్తున్నాను చూడండి. ఒక టీ గ్లాస్ తీసుకున్నాను కదా, ఆ టీ గ్లాస్ ఆయిల్ కూడా వేసేస్తున్నాను. వేసేసి మొత్తం దాని మీద ఒక మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను. పెట్టేస్తే మూడో రోజు మనం చూద్దాం. ఓకేనా? ఇలా కలిపేసి పెట్టుకున్న తర్వాత ఒక మూడో రోజు మనం దీన్ని చూసి దానిలో ఏం సరిపోలేదో అవి వేసుకుందాం. ఇప్పుడు నేను వెల్లుల్లిపాయలు వేయలేదు కదా, నేను మూడో రోజు కలిపేటప్పుడు వెల్లుల్లిపాయలు వేసి కలుపుకుంటాను అనమాట. కలిపేసిన తర్వాత దాన్ని ఏదైనా ఒక గాజు బాటిల్లో కానీ ఇంకా ఎక్కువ పచ్చడి 10 కేజీలు అలా కలుపుకుంటే ఆ పచ్చడి అంతా కూడా పెద్ద జాడీలో కానీ తీసి పెట్టేసుకుని కంప్లీట్గా సమానంగా సర్దేసి దానిపైన ఆయిల్ ములిగేలాగా ఆయిల్ వేసుకుని అప్పుడు ఎక్కడైనా పైన అంటే కొంచెం ఆడపిల్లలు అది తిరగని ప్రదేశంలో పెట్టాలి. ఎందుకంటే కొన్ని పరిస్థితుల్లో లేడీస్ తిరుగుతున్న ప్రదేశాల్లో పెడితే ఆ పచ్చళ్ళు పాడవుతాయి అంటారు. కాబట్టి ముందు జాగ్రత్తగా మనం ఎక్కడైనా కాస్త పైన పెట్టేసుకుంటే బాగుంటుంది. ఓకేనా? ఇలా సర్ది పెట్టేశాను కదా, మూత పెట్టి ఓ పక్కన పెట్టేసుకుందాం. ఇవాళ రేపు ఆగి ఎల్లుండ మనం మళ్ళీ పచ్చడి అంతా కలిపేసుకుందాం. ఓకేనా? అప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఓకే, చూడండి. ఆవకాయ పచ్చడి పట్టడం ఎంతో సులువు కదా, మీరు కూడా పట్టండి మరి. ఓకే, ఇవాళ మూడో రోజు చూడండి. నేను మొన్న కలిపి పెట్టిన పచ్చడి ఈ బాటిల్లో పెట్టాను. ఇప్పుడు ఈ బాటిల్లోది మనం మూడో రోజు కలుపుకోవాలనుకున్నాం కదా, ఇప్పుడు కలుపుతాను అనమాట. ఎందుకంటే మొన్న ఈ బాటిల్లోకి ఎత్తేటప్పుడు నేను వెల్లుల్లిపాయలు వేసేసి పెట్టి ఇప్పుడు ఆ పచ్చడి అంతా కూడా ఒకసారి కలుపుకుందాం. ఏం లేదు, కలపడం అంటే ఏమీ లేదు. అంటే ముందు 2 రోజుల ముందు కలిపి పెట్టుకున్న పచ్చడిని ఒక్కసారి మళ్ళీ కలిపి దానిలో ఏమైనా ఉప్పు కారం ఇలాంటివి ఏమైనా సరిపోయినాయా లేదో చూసుకొని చక్కగా ఒకసారి కలిపేసి ఇంకా పర్మనెంట్గా ఒక చోట భద్రపరుచుకోవాలన్నమాట. అయితే జనరల్గా నేను చెప్పాను కదా, ఒక వంతు ఉప్పు, ఒక వంతు కారం, ఒక వంతు ఆవుపిండి అని చెప్పాను చూడండి. ఆ కొలత ప్రకారం వేసుకుంటే అసలు మళ్ళీ మీరు చూడాల్సిన అవసరం లేదు. అన్నీ సరిపోతాయి, పర్ఫెక్ట్గా సరిపోతాయి. పచ్చళ్ళలోకి మంచి టేస్ట్గా ఉంటుంది. మీరు తప్పనిసరిగా ఇంకా పచ్చళ్ళు ఎవరైనా పట్టడం రాని వాళ్ళు, ఎలా కలుపుకోవాలో తెలియని వాళ్ళు ఈ వీడియో చూసి మీరు చక్కగా ఇన్స్పైర్ అయ్యి 1 లేక 2 కాయల్ని ముందు ట్రయల్ వేయండి. తర్వాత బాగా వచ్చేసింది అనుకున్నప్పుడు నా వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీరు ఎక్కువ పచ్చడి పట్టుకోండి. ఓకేనా? తప్పనిసరిగా చూడండి, ఇలా పట్టుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుందో. ఈ కాయలు వచ్చినంత కాలం కూడా మనం ముందు కొద్దిగా కలుపుకొని చివరికి మామిడికాయలు అయిపోతున్నాయి అనుకున్నప్పుడు మాత్రమే మనం సంవత్సరానికి సరిపడా పచ్చడి పట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే కొత్త పచ్చడి రుచి వేరు కదా. కొత్త పచ్చడిలాగా తినాలి అంటే కొద్దిగా కలుపుకొని అది అయిపోయిన వెంటనే మళ్ళీ కలుపుకోవచ్చు కదా. చూడండి, చాలా టేస్ట్గా ఉండే ఆవకాయ పచ్చడి మరి మీకు నచ్చిందా? ఒక్కసారి ఇలా కలుపుకుని రుచి చూసి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మర్చిపోకుండా. తప్పనిసరిగా మీరు కూడా 1 లేదా 2 కాయలు ట్రై చేయండి. ఓకే, ఆవపిండి మనం పెద్ద కంగారు పడాల్సిన పని లేదు. ఒక 100 గ్రాముల ఆవాలు మనం మిక్సీ జార్లో వేసి పిండి పట్టేసుకుంటే అయిపోతుంది. ఒక 100 గ్రాములు కళ్ళుప్పు మిక్సీ జార్లో వేస్తే అది రెడీ అయిపోద్ది. తర్వాత మనం ఇంకా తీసుకున్నదేంటి, కారం. పచ్చికారం ఎలాగో బయట ప్యాకెట్లో దొరుకుతుంది కదా పచ్చళ్ళ కారం, అది తెచ్చుకుంటే ఒక్క పావు గంటలో మనం అప్పటికప్పుడు ఎంతో ఈజీగా పట్టుకోగలిగే ఆవకాయ పచ్చడి మీకు చూపించాను కదా. తప్పనిసరిగా ట్రై చేయండి, మర్చిపోవద్దు. ఇప్పుడు నేను మొత్తం కలిపేసి బాటిల్లో పెట్టేశాను. నేను కొలత ప్రకారం వేసాను కాబట్టి నాకు అన్నీ సరిపోయినాయి. కారం, ఉప్పు, తర్వాత మామిడికాయలో ఉన్న పులుపు అన్నీ సరిపోయినాయి. కాబట్టి నేను ఇదిగో బాటిల్లోకి ఎత్తేసి శుభ్రంగా దాన్ని ఒక చోట భద్రపరుచుకుంటాను. సరేనా? వేడి వేడి అన్నంలో ఈ ఆవకాయ వేసుకుని తింటే, కొత్త ఆవకాయ
ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లేదు. తెలిసిన వాళ్ళు అయితే ఆహా అంటారు. తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేసి తిని మీరు కూడా ఆహా ఓహో అనండి. ఓకేనా? చాలా టేస్టీగా ఉండే ఉల్లి ఆవ మీకోసం నేను ప్రొసీజర్ కరెక్ట్గా చెప్పాను. చూడండి. ఇంకా పచ్చడి పట్టడం రాని వాళ్ళు ఈ వీడియో చూసి సరదాగా మీరు 1-2 కాయలు లేకపోతే ఒక 5 కాయలు ట్రై చేయండి. ఓకేనా? తప్పనిసరిగా మర్చిపోవద్దు. నాకు మాత్రం నా వీడియోకి లైక్ ఇవ్వండి. ఓకే? ఈ వేసవి కాలంలో కొద్దిగా పట్టుకున్న పచ్చడి అప్పటికప్పుడు కొత్త పచ్చడి తింటూ హాయిగా ఎంజాయ్ చేయండి. ఓకేనా? బాయ్.